పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంక గ్రామానికి చెందిన కొప్పాడి రాంబాబు నాగలక్ష్మి దంపతుల కుమార్తె హని. ఈ చిన్నారికి లక్షల్లో ఒకరికి, అది కూడా అత్యంత అరుదుగా వచ్చే ప్రాణాంతక గకర్స్ అనే వ్యాధి వచ్చింది. బుడి అడుగులు వేయాల్సిన సమయంలోనే ఆ పాప చుట్టూ మృత్యు భయం అలుముకుంది. డాక్టర్స్ అన్నది ఏంటంటే, అమ్మ మీరు ఈ వ్యాధికి ఖర్చు పెట్టలేరు, మీ స్తోమత తగ్గట్టు వ్యాధి కాదు ఇది, మీ వల్ల అయితే కాదమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మీతో ఉన్నంత వరకు మీ పాపని జాగ్రత్తగా చూసుకోవడం వరకే చేయగలరు, మీరు అంత మించి ఏం చేయలేరు, మేము కూడా ఏం చేయలేము, ఎవరు చేయలేరు ఈ వ్యాధి అని చెప్పారు సార్. కోనసీమ వరద పరిస్థితులను పరిశీలించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ మార్గంలో ప్లకార్డు పట్టుకున్నారు. వారు ఊహించినట్లుగానే ముఖ్యమంత్రి జగన్ వీరిని చూశారు. కారు దిగి వీరితో మాట్లాడారు. బిడ్డ వైద్యానికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు సుమారు 1,25,000 రూపాయలు. సీఎం జగన్ ఆదేశాలతో 2 నెలల వ్యవధిలోనే అక్షరాల ₹1,00,00,000 విలువ చేసే ఇంజెక్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతేకాదు, పాపకు పెన్షన్, కార్పొరేట్ స్కూల్లో ఉచిత విద్య అందించేందుకు అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.